పక్కన వాళ్ళకి తెలిస్తే ఇది ఏమనుకుంటారో అని ఎవరు వాళ్ళు సైలెంట్ గా కన్జంప్షన్ అనేది ఖచ్చితంగా ఏపీ తెలంగాణ స్టేట్ లో మినిమం 5% ఎబోనో, బిలో అయితే లేదు, 5% ఎబోనో కన్జంప్షన్. బట్ అది సైలెంట్ మార్కెట్ అని జరుగుతుంది. బట్ ఇండియా వైజ్ గా మనకు 10 to 15% దాకా కన్జంప్షన్ ఉంటుంది. సో మనకు ఎక్కువగా ఇవి బెంగళూరు, ముంబై, 7 states ఎక్కువ ఉంటాయి. 7 ఈశాన్య రాష్ట్రాలు అక్కడ బాగా కన్జంప్షన్ ఉంది. 7 ఈశాన్య రాష్ట్రాల్లో బాగా 70 to 80% కన్జంప్షన్ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో పిగ్రీ ఫామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిగ్ ఫామ్ దాదాపు 2 సంవత్సరాల పైచిలకు నుంచి కూడా వాటిని ఫామ్ ని మెయింటైన్ చేస్తున్నారు పురుషోత్తమ్ రెడ్డి గారు. సో మనం ప్రస్తుతం వాళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాం. ఆ ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా కనగల్ మండలం రామచంద్రపురం గ్రామంలో వాళ్ళ క్షేత్రంలో ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల పైచిల నుంచి కూడా ఆయన పిగ్రీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో అంతకంటే ముందు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ కంటే ముందు ఆయన హైదరాబాద్ సమీపంలో కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. సో మన వెనక కనిపిస్తుంది అంతా కూడా పిగ్ ఫామ్ సంబంధించినటువంటి షెడ్. సో ఈ పిగ్ ఫామ్ కు అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, పిగ్ ఫామ్ ఏర్పాటు చేస్తే ఎట్లాంటి లాభాలు కానీ ఎట్లాంటి ఆదాయం కానీ ఉండేటువంటి పరిస్థితి ఉందో ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్కారం. సో ఎందుకు మీరు పిగ్రీ ఫామ్ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు అసలు మీరు ఎందుకు ఈ ఆలోచన పిగ్ ఫామ్ అంటే మన ఏరియాలో కావచ్చు, లేకపోతే మన ప్రాంతం మన లొకాలిటీలో కూడా చాలా తక్కువ మంది పిగ్ ఫామ్ వైపు కానీ ఇట్లాంటి వాటి పెంపకం వైపు తక్కువ మంది ఉంటారు. సో మీరు మేము యాక్చువల్గా ఈ పిగ్ ఫామ్ సైడ్ ఎందుకు రావాల్సి వస్తుందంటే, మేము బేసికల్ గా ఎనిమల్ ఫీల్డ్ లో ఏదైనా ఒక ఎనిమల్ ఫీల్డ్ లో ఎంచుకుందామని చూసాము. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో దానికి రిలేటెడ్ గా ఉండడానికి కొంచెం ఎనిమల్ ఫీల్డ్ అయితే బాగుంటుందని ఎంచుకుందాం అన్నప్పుడు ఎనిమల్ ఫీల్డ్ లో ఏది బెటర్ గా ఉందని సెర్చ్ చేసిన టైంలో మేము కొన్ని స్టేట్స్ గానీ కొంత అవుట్ ఆఫ్ కంట్రీస్ లో గానీ బాగా అబ్జర్వేషన్ చేసినాక మాకు బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే పిగ్గరీ ఫామ్ అనేది బెస్ట్ రిజల్ట్స్ అనేది మన ఇండియాతో పోలిస్తే అవుట్ ఆఫ్ కంట్రీలో ఫోక్ మీట్ అనేది హెవీ కన్జంప్షన్ ఉంటుంది, కన్జంప్షన్ బాగుంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకుంటే మన ప్రొడక్ట్ అనేది ఇండియా వైజే కాకుండా వరల్డ్ వైజ్ కూడా బాగుంటది. సంథింగ్ ఇప్పుడు మార్కెటింగ్ ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా చేసుకోవచ్చు, ఫ్యూచర్ ప్రాబ్లం లేదు దీంట్లో అని మనము పిగ్గరీ ఫామ్ సైడ్ రావడం జరిగింది. ఓకే, అలా అయితే ఎన్ని సంవత్సరాలు అయితే స్టార్ట్ చేసి? 2 సంవత్సరాలు. ఇంతకు ముందు మీరు అన్నారు హైదరాబాద్ దగ్గర స్టార్ట్ చేసి. హైదరాబాద్ దగ్గర ఇబ్రాహీంపట్నం, మంచాల మండలం, మంచాల టౌన్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ లో బేసికల్ గా నేను మనకు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో చేయడమో లేదా రాదో వస్తుందా రాదా అనేది మనము 20 తో స్టార్ట్ చేసాం. అక్కడ ఫస్ట్ అక్కడ కొన్ని రోజులు నడిపినాక మనకు మళ్ళీ అక్కడ కాకుండా మన ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, ఒక లీజ్ ప్లేస్ లో ఎందుకు అని ఆలోచనతో మనకు బిజినెస్ కూడా మంచిగా అనిపించి మన ఓన్ ప్లేస్ లోనే డిజైన్ చేసుకున్నాం. సో ఫస్ట్ 20 తోటి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఉంటాయి మన దగ్గర? ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎవ్రీ మంత్ 10 బ్రీడర్స్ డెలివరీ అవుతాయి. సో 50 బ్రీడర్స్ మెయింటైన్ చేస్తున్నాము. దాంతో పాటు ఆ ఫస్ట్ ఇచ్చిన 20కి ఒక 150 దాకా పిగ్లెట్స్ ఉన్నాయి ప్రెసెంట్. అవి ఉన్నాయి 40-50 kgs మధ్యలో ఉన్నాయి, 150 దాకా ఉన్నాయి. అంటే తెచ్చుకోవడం ఎట్లా తెచ్చుకుంటారు? ఫస్ట్ అంత వయసు కానీ లేకపోతే వెయిట్ తెచ్చుకుంటాం. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో యాక్చువల్గా మనం తెచ్చుకునేటప్పుడు బ్రీడింగ్ పర్పస్ అనుకోండి, ఎనిమల్ వెయిట్ మినిమం బాడీ వెయిట్ 70 kgs ఉండి 6 months ఏజ్ ఉంటే సరిపోతుంది. సో మనం ఈ బ్రీడ్ అనేది పంజాబ్ నుంచి తెప్పించాము. సో అక్కడ నుంచి మనం తీసుకొచ్చుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చినాక ఒక 20-21 days లో మొత్తము క్రాసింగ్ కి రావడం జరిగింది. సో క్రాసింగ్ చేయించుకొని అక్కడ నుంచి క్రాసింగ్ నుంచి జెస్టేషన్ పీరియడ్ వచ్చేసి 114 రోజులు. 114 రోజులు అనేది పర్టికులర్ గా కాకుండా +7 +7 days అని కూడా ఉంటుంది అనమాట యాక్చువల్ గా డేస్ అది. సో అలా తెచ్చుకున్నాం అక్కడ. అంటే మీరు ఫస్ట్ ఇక్కడ చూసిరా లేకపోతే మీరే డైరెక్ట్ తెచ్చుకుంటారా? అంటే ప్రీవియస్ గా ఏమైనా వీటిపైన అవగాహన ఎట్లా వచ్చింది? మేము యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేసినాము, మొత్తము కొన్ని స్టేట్స్ లో చూడడం చేసినాము. అంటే రీసెర్చ్ గా నేను ఫిగ్ ఫామ్ పెట్టే ముందుకు 1 month రీసెర్చ్ చేసిన, ఎక్కువ రీసెర్చ్ ఏం చేయలేదు దీని గురించి. బట్ ఫిగ్ ఫార్మింగ్ లోకి వచ్చినాక నేను ఎనిమల్స్ తో ప్రాక్టీస్ తో పాటు మళ్ళీ ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే వేరే వాళ్ళతో మాట్లాడడం, దానికి సంబంధించినవి మాట్లాడి అలా నేను గైడెన్స్ తీసుకున్నాను. సో అయితే 7 months ఉన్నాయి 6 to 7 months లో మనం బ్రీడర్స్ తెచ్చుకుంటారు. సో ఆ తర్వాత ఎట్లా ఉంటుంది? బ్రీడర్స్ తెచ్చుకున్నాక మన దగ్గర క్రాసింగ్ అనేది చేపించుకోవచ్చు. అంటే ఇది పిగ్గరీ ఎదాకొచ్చే టైం అనేది ఎవ్రీ 21 days ఒక సర్కిల్ ఉంటుంది. ఎవ్రీ 21 days ఒకసారి సర్కిల్ వస్తుంది. ఏదా వచ్చినప్పుడు హీట్ లోకి వచ్చినప్పుడు అది 72 గంటలు అనేది ఉంటది. ఏదా ఉంటుంది హీటింగ్ లో ఉంటుంది ఎనిమల్. కొన్ని ఎనిమల్స్ ఏంటంటే 72 గంటలు కాకుండా 5 days కూడా కంప్లీట్ ఎదలకు ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ 24 గంటలు అనేది మనం వదిలేయాలి. ఫస్ట్ 24 hours అనేది ఎదకొచ్చిన ఫస్ట్ 24 hours వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ 3 days
ఎనిమల్ ని మేల్ దగ్గర ఉంచామని మనం చెప్తాం. సో ఆ 3 days లో బస్ట్ మనం ఒక్కసారి మాత్రం కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం ఆ ఎనిమల్ క్రాస్ అయిందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక 3 days దాని దగ్గర ఉంచినాం అనుకోండి సరిపోతుంది. అక్కడ నుంచి ఆ ఎనిమల్ ని మనము ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకుంటాం. ఎనిమల్ కి ఫీమేల్ కి ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకొని మేల్ కూడా ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకొని ఏ మేల్ క్రాస్ అయింది, ఏ ఫీమేల్ ని క్రాస్ అయింది, ఏ డేట్ నాట్ క్రాస్ అయింది అనేది మనం రికార్డ్ మెయింటైన్ చేస్తాం. సో ఒక ట్యాగ్స్ కనిపించినాయి కదా, అవి ట్యాగ్స్ అవి అనమాట. సో అలా మెయింటైన్ చేసినప్పుడు మనకేంటి అంటే ఎగ్జాక్ట్లీ 114 days కి ఇంతుందని మనకు డెలివరీ టైం అని తెలుస్తుంది, పర్టికులర్ తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే 100 days నాడు 95 days కో అది గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి కదా, దాంట్లోంచి ఎనిమల్ ని సపరేట్ చేస్తాం. 95 days కో 100 days కో 105 days కో ఏదైతే డెలివరీ రెడీగా ఉందో మనం సపరేట్ చేసి పెట్టుకుంటాం. సో సపరేట్ పెట్టుకున్నప్పుడు అది డెలివరీ అయిన టైంలో వేరే ఎనిమల్స్ అనేది డిస్టర్బ్ చేయకుండా ప్రాబ్లం లేకుండా అనేది మనకు ఉంటుంది. అక్కడ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, అవి ఫెరైయింగ్ గార్డ్స్ అంటారు, ఫెరైయింగ్ రూమ్స్ అంటారు. ఫెరైయింగ్ గార్డ్ ఏమో దాంట్లో ఉన్న ఐరన్ దాన్ని ఫెరైయింగ్ గార్డ్ అంటారు, ఆ రూమ్ ఏమో ఫెరైయింగ్ రూమ్ అంటారు. సో డెలివరీ టైంలో ఆ ఎనిమల్ అందులో ఉంచేసి మనం డెలివరీ అనేది చేస్తాం. అలా అయితే వీటిలో మన బ్రీడ్ రకాలు ఉంటాయి, ఎట్లుంటాయి? బ్రీడ్ రకాలు చాలా ఉంటాయండి. లార్జ్ బై టాక్స్షైర్ అని ఇది మన దగ్గర ఉన్నది, లార్జ్ బై టాక్స్షైర్, డ్యూరాక్ అని ఉంటుంది, యాంప్షైర్ అని ఉంటుంది, డిఎల్జీ అని ఉంటుంది. మార్కెట్ లో ఎక్కువ వీటికి డిమాండ్ ఉంటుంది. మార్కెట్ లో అనేది కట్టింగ్ పర్పస్ అన్ని బ్రీడర్స్ కట్టింగ్ పర్పస్ లో అన్ని ఒకటే తీరుగా ఉంటాయి. బట్ ఇది లార్జ్ బై టాక్స్షైర్ అనేది ఎందుకు కొంచెం ఫేమస్ అయింది అంటే మనకు కండిషన్స్ కి కొంచెం మన ఇండియా కండిషన్స్ కి తట్టుకోవడానికి మెడికల్ పరంగా కానీ, డిసీజెస్ పరంగా కానీ, టెంపరేచర్ పరంగా కానీ కొంచెం లార్జ్ బై టాక్స్షైర్ అనేది మన ఇండియాలో సక్సెస్ అయింది. ఓకే, బట్ ఇండియాలో ఎక్కడ 100% to 100% లార్జ్ బై టాక్స్షైర్ లేదు. సో బయట అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనము మన లోకల్ బ్రీడ్ తో క్రాస్ వచ్చిన దాన్ని లార్జ్ బై టాక్స్షైర్ అనేది ఇండియాలో నడుస్తున్న బ్రీడ్ అనమాట. అది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత తోటి ఖర్చు, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు మీరు? నేను తెచ్చినప్పుడు 20 animals తెచ్చినాక నాకు 6 lakhs వచ్చింది ఖర్చు, ఎనిమల్స్ కి, ఓన్లీ ఎనిమల్స్ కి కాస్ట్. తర్వాత షెడ్ కి ఒక 5 lakhs ఖర్చు పెట్టాను అక్కడ హైదరాబాద్ లో. తర్వాత ఫీడింగ్ సిస్టమ్, సో అక్కడ ఇవి ఒక 5 + 6 11 lakhs పోగా మిగతా అది ఎవ్రీ మంత్ నాకు ఒక 30,000 దాకా ఫీడ్ కి వచ్చేది. సో ఫీడ్ కాస్ట్ అనేది, సో అలా మనం 1 year దాకా ఫీడ్ కాస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఇనిషియల్ గా మనకు ఒక 15 lakhs అయింది 1 year కి. 1 year కి అంటే 20 animals కి 20 animals కి 1 year కి 15 lakhs వరకు 15 to 17 దాకా ప్లస్ ఆర్ మైనస్ 2 lakhs ప్లస్ 2 lakhs అండ్ 17 lakhs దాకా అయింది. బట్ మళ్ళీ పిల్లలు వచ్చినాక మళ్ళీ అది డిఫరెంట్ గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అమౌంట్. అంటే జనరల్ గా ఇప్పుడు 20 బ్రీడర్స్ తెచ్చుకున్నాం, దానికి ఎన్ని మేల్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది? 20 కి యాక్చువల్ గా యూనిట్ ఒకటి సరిపోతుంది. యూనిట్ అంటే 10 ఆడది 10 ఆడి ఒక మగ 2 యూనిట్లు మెయింటైన్ 2 యూనిట్ మెయింటైన్ చేసాం. ఓకే, సో అంటే యూనిట్ ఒక మేల్ సరిపోతుంది. బట్ మనం ఒక 3 యూనిట్లు 4 యూనిట్లు పెట్టుకున్నప్పుడు +1 పెట్టుకుంటే బెటర్ కొంచెం. సో ఎట్లా ఉంటుంది మార్కెట్ లో వీటికి మీట్ కి డిమాండ్ కానీ? అంటే మీట్ డిమాండ్ అంటే కొంచెం ఈ ఫోర్క్ తినేది కొంచెం తక్కువ మంది కనిపిస్తుంటారు. ఫోర్ కన్జంప్షన్ అనేది తెలంగాణలో, ఏపీలో ఉంది అండి, ఉంది. బట్ సైలెంట్ గా అంటే ఏమంటారు అంటే పక్కన వాళ్ళకి తెలిస్తే ఇది ఏమనుకుంటారు అని ఎవరు వాళ్ళు సైలెంట్ గా కన్జంప్షన్ అనేది ఖచ్చితంగా ఏపీ తెలంగాణ స్టేట్ లో మినిమం 5% ఎబోనే ఉంది, బిలో అయితే లేదు. 5% ఎబోనే ఉంది కన్జంప్షన్. బట్ అది సైలెంట్ మార్కెట్ అని జరుగుతుంది. బట్ ఇండియా వైజ్ గా మనకు 10 to 15% దాకా కన్జంప్షన్. సో మనకు ఎక్కువగా ఇవి బెంగళూరు, ముంబై, 7 states ఎక్కువ ఉంటాయి. 7 ఈశాన్య రాష్ట్రాలు అక్కడ బాగా కన్జంప్షన్ అనేది. 7 ఈశాన్య రాష్ట్రాల్లో బాగా 70 to 80% కన్జంప్షన్ ఉంటుంది. ఫోర్క్ మీట్ అనేది కన్జంప్షన్ బాగా ఉంటుంది. సో వరల్డ్ వైజ్ గా చూస్తే మోస్ట్ ఆఫ్ ది యుఎస్, చైనా, ఈ బాగా చైనాలో ఫస్ట్ ఉంది. తర్వాత యుఎస్ అంతా, కెనడా వీళ్ళు ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా. సో ఇవన్నీ కన్జంప్షన్ అనేది 80% to 85% కన్జంప్షన్, ఫోర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ షీప్, గోట్ కి, హెన్స్ కంటే కూడా రెగ్యులర్ గా తినేదానికంటే మన ఇండియాలో కొంచెం ఈ కోళ్ళు, మేకలు ఎలా తింటామో 70-80%. సో బయట కంట్రీలలో 70-80% ఫోర్క్ మీట్ తింటారు. సో ఫోర్క్ మీట్ లో అత్యధికంగా అన్ని ఎనిమల్స్ తో పోలిస్తే అత్యధికంగా ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ పర్సెంట్ అనేది ఫోర్క్ మీట్ లో తప్ప దేంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఎనిమల్స్ లో ఏదైనా అంటే ఈ పిగ్ లో ఉన్న ఒక కొత్త విధానం ఏంటి అంటే ఏం తిన్నా అది మీట్ గా కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. మీట్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు చెత్త చెదారం అట్లా తిన్నా బట్ అది మీట్ గా కన్వర్ట్ చేసుకో, ఎంతో కొంత పర్సెంట్ మీట్ గా కన్వర్ట్ చేసుకోగలుగుతారు. సో ఈజీగా ఉంటుంది.
కొంచెం మనకు మార్కెట్ లో 40% ఉండడం వల్ల కొంచెం కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంది యూఎస్ లో. అక్కడ మీరు ఇక్కడికి అంటే అక్కడ నుంచి ఇక్కడ షెడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ అనిమల్స్ మెయింటైన్ చేశారు? ఇక్కడ తీసుకొచ్చి జనవరిలో తీసుకొచ్చాను. జనవరిలో తీసుకొచ్చిన కొన్ని డేస్ రీసెంట్ గానే నేను 50 బ్రీడర్స్ పెట్టాను. ఎందుకు అంటే మనం బ్రీడర్స్ మెయింటైన్ చేయడం కాదు, మనకు ఐ మీన్ మంత్లీ వచ్చే ఎక్స్పెండిచర్ కూడా చూసుకోవాలి. 50 బ్రీడర్స్ మెయింటైన్ చేయాలంటే మినిమం నాకు ఇప్పుడు మంత్లీ ఫీడ్ కి ఒక 3 lakhs దాకా వస్తుంది ఖర్చు. 3 lakhs అంటే 50 బ్రీడర్స్ అంటే మీరు ఒక్క బ్రీడర్స్ అంటే తల్లులే వరకు క్యాల్కులేట్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఉంటాయి కదా. సో ఆ పిల్లలు ప్రజెంట్ ఇంకా పిల్లలు రాలేదు, ఇప్పుడు ఇంకా ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఆ 150కి ప్లస్ ఈ 50కి 200 each కి నాకు మంత్లీ అంటే సాలరీస్ కానీ ఫీడ్ ఖర్చు కానీ ఇదంతా కలిసి 3 lakhs ఎక్స్పెండిచర్ వస్తుంది ఒక మంత్లీ. సో అలా అనమాట 50 బ్రీడర్స్ మెయింటైన్ చేసినప్పుడు నాకు మాక్సిమం 5 to 6 lakhs వస్తుంది నేను అనుకుంటున్నాను ఎక్స్పెండిచర్. దీంట్లో 50 బ్రీడర్స్ ప్లస్ 5 males అవును అంతే వాటితో మెయింటైన్ చేస్తాం. మిగతా అన్ని కూడా వాటి పిల్లలు 50 బ్రీడర్స్ పిల్లలు కదండి. అందులో ఉన్నాయి ఓన్లీ ఫస్ట్ తెచ్చినాయి, ఫస్ట్ బ్యాచ్ సంబంధించినవి అంటే ఆల్రెడీ బ్యాచ్ ఉన్నాయి కదా, ఫస్ట్ బ్యాచ్ ఉన్న పిల్లలే అనమాట. అందులో కూడా కొన్ని పిల్లలు ఆల్రెడీ అమ్మేసినాము, బట్ పోను కొన్ని ఉన్నాయి అనమాట అందులో. అయితే ఒక జనరల్ గా మన దగ్గర ఒక బ్రీడర్ వచ్చిన తర్వాత అంటే బ్రీడర్ వాటి పిల్లల్ని కన్న తర్వాత ఇన్న తర్వాత నెక్స్ట్ ఎన్ని రోజులకు అది అమ్మడం లేకపోతే మార్కెటింగ్ చేయడం కానీ లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే జనరల్ మేల్స్ అమ్మిస్తారా ఫీమేల్స్ అమ్మిస్తారా? యాక్చువల్ గా మేల్స్ అయినా మనం ఫీమేల్స్ అయినా అమ్ముకోవడం అనేది బ్రీడర్స్ అంటే ఫీమేల్స్ ని బ్రీడర్ గా అన్ని ఫీమేల్స్ బ్రీడర్స్ కావా? ఓకే. అన్ని ఫీమేల్స్ అన్ని బ్రీడర్స్ కావు. ఓకే. సో అన్ని మేల్స్ కూడా బ్రీడర్స్ కావు. సో దానికి ఎంపిక విధానం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎంపిక చేస్తాం. సో అయితే మేము బ్రీడర్స్ మనం 6 to 7 months లో పంపించేస్తాం. 70 kg బాడీ వెయిట్ రాగానే మనము ఎవరైతే పర్సన్స్ కావాలంటారో వాళ్ళకి డెలివరీ చేస్తాం. అంటే డెలివరీ అండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఏం కాదు, వాళ్ళ తీసుకెళ్ళిపోతారు. సో మేల్స్ ఎలా అంటే మనకు 7 months లో 7 to 7.5 months లో మనకు 100 kgs వస్తుంది. 100 kgs వస్తుంది ఫీడ్ మీద మెయింటైన్ చేస్తుంది. నేనైతే నాకైతే 7.5 months లో 100% వస్తుంది, నాకు 100 kgs వస్తున్నది. సో మనకు ఒక ఎనిమల్కి వచ్చేసి 100 kgs రెడీ కావడానికి నా దాన మేము వాడే దానికైతే మాకు 260 నుంచి 280 kgల మధ్యలో నడుస్తున్నది. అంత తింటుంది యావరేజ్ గా. యాక్చువల్గా ఫోర్క్ లో ఎట్లా ఉంటుందంటే 3 kg ఫీడ్ కి 1 kg ఫోర్క్ కన్వర్ట్ అవుతుంది ఉంటది. బట్ మనం బేస్డ్ ఆన్ మనం ప్రోటీన్ పర్సెంటేజ్, ఫ్యాట్, ఫైబర్, కార్బోహైడ్రేట్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే సో కొంత మనకు గ్రోత్ రేట్ అనేది కొంత ఎర్లీగా వస్తుంది. కొంత తక్కువ ఫీడ్ తో గ్రోత్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది. జనరల్ గా ఒక 7 నెలల నుంచి మనం మార్కెట్ చేసుకోవచ్చు. 7 నెలల నుంచి మార్కెట్ చేసుకోవచ్చు. సో ఫీడ్ మీద మెయింటైన్ చేసే ఎవరైనా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే 85 kg కంటే బిలో ఉంటే సేల్ చేస్తే మనకు ప్రాఫిట్స్ ఉండవు. ఓకే. సో 85 అబోవ్ ఉన్న కటింగ్ పర్పస్ ఫ్యాటర్నింగ్ మాల్ని మనము సేల్ చేసుకుంటే మనకు ప్రాఫిట్స్ ఉంటాయి తప్ప 85 బిలో చేసుకుంటే మనకు అంతగా ప్రాఫిట్స్ ఉండవు. సో అయితే ఇప్పుడు జనరల్ గా మన దగ్గర ఇప్పుడు 50 తోటి మెయింటైన్ చేస్తున్నప్పటికీ మీకు జనరల్ ఒక బ్యాచ్ 7 నెలల తర్వాతనే వస్తుందా లేకపోతే రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు 50 అనేది నేను ఎవ్రీ మంత్ 10 పెట్టుకున్నాను. అంటే ఎవ్రీ మంత్ 10 బ్రీడర్స్ డెలివరీ కావాలి. సో దాని పిగ్లెట్స్ ఆఫ్టర్ 7 months తర్వాత నుంచి ఎవ్రీ మంత్ మార్కెట్ కి వెళ్తుంటాయి. సో అలా మనకు ఎవ్రీ మంత్ అనేది ఆఫ్టర్ 7 months తర్వాత ఎవ్రీ మంత్ ప్రతి నెల మనకు మార్కెటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ డిసెంబర్ అనుకోండి, డిసెంబర్ అంటే జూలై వస్తుంది యాక్చువల్గా 7 months జూలై, కానీ జూన్ నుంచి నాకు ఎవ్రీ మంత్ నాకు వెళ్ళిపోతుంది. అంటే జనరల్ గా ఒక పిగ్ ఒకటి ఒక సర్కిల్ ఒక సర్కిల్ ఎన్ని పిల్లలు జనరల్ గా వస్తుంది? జనరల్ గా అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి మేము లీస్ట్ లో 6 చూసామండి, హైయెస్ట్ లో వచ్చి 14 చూసాం మా దగ్గర ఉన్నాం. దాంట్లో అంటే ఎంత ఉంటే మనకు ఒక ఫామ్ మంచిగా మెయింటైన్ చేయడానికి ఉంటుంది? ఎంత రేషియో ఎంత యావరేజ్ ఎంత ఉంటుంది? యావరేజ్ అంటే అనలేనండి. ఇప్పుడు యాక్చువల్లీ లేబర్ పెడితే ఒక తిరిగా ఉంటుంది. సో మనం ఓన్ గా చేసుకుంటే ఇంకో తిరిగా ఉంటుంది. మనం ఓన్ గా చేసుకున్నాం అంటే మనకు అగ్రికల్చర్ పర్పస్ లో ఉన్నాం అనుకోండి, సో ఒక 10 animals తో సరిపోతుంది మనం ఓన్ గా చేసుకుంటే. లేదు లేబర్ పెట్టాలంటే మినిమం అయితే 20 animals ఎవరికైనా రిఫర్ చేస్తాం. అట్లా ఉంటుంది జనరల్ ఒక పిగ్ ఇంతే యావరేజ్ గా మీరు 6 to 14 వరకు పిల్లలు పెడతాను. సో జనరల్ గా ఎంత పిల్లలు పెడితే మనకు ఒక ఫామ్ మెయింటైన్ చేయాలనుకుంటే యావరేజ్ గా? యాక్చువల్ గా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే యావరేజ్ ఒక పిగ్ కి వచ్చి 8 piglets సరిపోతుంది. 8 piglets ఉండి 8 piglets మొటాలిటీ లేకుండా ఉంటాయి. చాలా మంచిగా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్ గా చాలా హెవీగా గ్రోత్ రేట్ వస్తుంది. ఎనిమల్ మదర్ కూడా మంచిగా సిక్ కాకుండా ఉంటుంది. మళ్ళీ తెర్లీగా నీకు మళ్ళీ నెక్స్ట్ సర్కిల్ కి ప్రాబ్లం ఉండదు. సో 8 piglets ఉంటే మాత్రం బాగా ఉంటుంది మనకు. మొటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే మీరు 7 months అప్పుడు తెచ్చుకున్నా మన మొటాలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? వస్తాయి జనరల్ గా ఏమైనా మొటాలిటీ ఉంటే?
పెద్దవాటికి మోటాలిటీ అంటే మనము కేర్నెస్ తక్కువ ఉంటే వస్తుంది అండి. మన కేర్నెస్ అనేది పర్ఫెక్ట్ ఉంటే మెడిసిన్ ప్రాబ్లం ఉంటే ఏముండదు. సో కొంత పిగ్లెట్ లో మనకు వస్తుంది, పిగ్లెట్స్ లో మాత్రం మోటాలిటీ అనేది వస్తుంది. ఎంత రేషియోలో అవుతాయి అంటే ఎంత పర్సెంట్ పర్సెంటేజ్ అనేది దానికంటే కూడా మన మెయింటెనెన్స్ అని చెప్పాలండి. ఏదైనా దానికి కూడా మనం మెయింటెనెన్స్. ఇప్పుడు పిగ్ డెలివరీ అవుతున్నప్పుడు మనం దాని దగ్గర లేవనుకోండి సపోజ్, సో కొన్నిసార్లు అది ఉమ్మనీరు తాగడం పిగ్లెట్స్ అవుతాయి. సో అలా చనిపోయే ప్రమాదం అక్కడ ఒక ప్రమాదం ఉంది ఫస్ట్ పిగ్లెట్స్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ డెలివరీ అయిన పిగ్లెట్స్ 10, 8, సరే 14 పిల్లలు వస్తాయి. వచ్చినప్పుడు అది అంటే బాగా పెయిన్స్ తో ఉంటుంది. పెయిన్స్ తో ఉండి ఒక 24 hours దాకా ఎనిమల్ అనేది కొంచెం లేచి ఫుడ్ తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా పడుతుంది. పెయిన్స్ ఉంటాయి బాగా ఉన్నప్పుడు. ఏమైందంటే ఎనిమల్ పడుకున్నప్పుడు ఇటు కానీ పడుకోవడం కానీ అటు కానీ పడుకున్నప్పుడు పిల్లలు దాని కింద పడుకున్నా గానీ అది కొంచెం కేర్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ మెయిన్ గా ఫస్ట్ లాక్టేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో దాని పెయిన్స్ అని ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం స్లో తక్కువ ఉండి అట్లా మోటాలిటీ ఒకటి వస్తుంది. సో ఇలా మోటాలిటీ ఒకటి వస్తుంది. ఇంకో థర్డ్ మోటాలిటీ ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఈ పిగ్లెట్స్ లో మెయిన్ గా వచ్చే డిసీజ్ అంటే ఐరన్ డెఫిషియన్సీ. పిగ్లెట్స్ లో ఐరన్ డెఫిషియన్సీ అని ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా మనము థర్డ్ డే ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. సో దానివల్ల తర్వాత పిల్లకి పిగ్లెట్స్ అంది డెలివరీ అయినాక, పిగ్ డెలివరీ అయినాక మూడో రోజు గాన లేదు అంటే 72 hours. ఫస్ట్ 72 hours లో 1 ml ఇంజెక్షన్ ఐరన్ ఇంజెక్షన్ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మోటాలిటీ అనేది తగ్గించు. ఈ 3 అనేది మనం కేర్ గా తీసుకుంటే మన ఫార్మ్ చాలా సక్సెస్ లో ఉన్నట్టు.